సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయికిరణ్. మీరు చూస్తున్నారు సాయికిరంటెచొంటెలుగు. ఫ్రెండ్స్, ఫ్రైడే వీడియోకి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి మనకు ఈ వీక్లో ఎక్కువగా వినపడ్డ న్యూస్ అండ్ హాట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సో మనమైతే ఈ వీడియోలో వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసరికి మనకు జియో నుండి అని చెప్పుకోవచ్చు. సో జియో వచ్చేసరికి మనకు జియో ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో సో వచ్చేసరికి మనకు ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనకు వచ్చేసరికి బ్లూ మార్క్, మనకు వచ్చేసరికి ఈ బ్లూ బ్యాంక్, మనకు వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏది ఉందో సో వీళ్ళతో కలిసి పార్ట్నర్షిప్ తీసుకొని అండర్ 10,000 అయినా మనకైతే జియో నుంచి అయితే ల్యాప్టాప్స్ అయితే తీసుకొస్తారన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అండ్ రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ వచ్చేసరికి ఇది ఎంతవరకు కన్ఫర్మేషన్ అనేది తెలియదు. సో మనకు వెయిట్ చేసి చూస్తే అయితే తెలుస్తుంది. మేబీ మనకు వచ్చేసరికి యాన్యువల్ జనరల్ మీటింగ్ ఉంటుంది కదా, అక్కడేమన్నా అనౌన్స్ చేసే దీని అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దానికి వచ్చేసరికి ఇంకా చాలానే టైం ఉంది. మనం వెయిట్ చేసి అయితే చూద్దాం సో ఏం జరుగుతుందని. సో జియో నుంచి వచ్చే ల్యాప్టాప్స్ ఎంత బాగుంటాయి అనేది కూడా. నెక్స్ట్ టాపిక్ కనుక మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి OnePlus నుంచి అని చెప్పుకోవచ్చు. సో OnePlus 9 అనేది మనకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. సో OnePlus 9 సిరీస్ మనకు అఫీషియల్ లాంచ్ డేట్ అయితే వీళ్ళు అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఇది చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ఈ నెల మనకు వచ్చేసరికి 23rd అయితే లాంచ్ అయిపోతున్నట్టు వీళ్ళు అఫీషియల్గా మనకు వచ్చేసరికి పోస్టర్ ద్వారా వీళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో హ్యాజిల్ బ్లేడ్ కెమెరా పార్ట్నర్, సో వీళ్ళ ద్వారా వీళ్ళకైతే అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. వీళ్ళు వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకు 23rd అయితే లాంచ్ కాబోతుంది గ్లోబల్గా, ఇండియాలో అయితే స్పెసిఫిక్గా ఏం కాదు. ఆ రోజే మనకు వచ్చేసరికి ఇండియన్ ప్రైజెస్ కూడా తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనం ఇది లాంచ్ అయిన తర్వాత దీని గురించి అయితే ఫుల్గా అయితే మాట్లాడండి. నెక్స్ట్ టాపిక్ అని చూస్తున్నట్టయితే మనకు వచ్చేసరికి యాపిల్ నుంచి అని చెప్పుకోవచ్చు. సో యాపిల్ iPhone 12 ఏది ఉందో సో ఇది వచ్చేసరికి మనకు వెస్టర్న్ ప్లాంట్ మనకు తెలిసిందే. సో బెంగళూరు ప్లాంట్ ఇది వచ్చేసరికి మనకు దీనిలో ప్రీవియస్గా కొన్ని గొడవలు కూడా జరిగాయి. సో ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ అదే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్లో మనకు వచ్చేసరికి ఈ iPhone 12 అయితే మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టు కూడా ఇండియాలో అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇది కూడా మనకు వచ్చేసరికి ఈ వీక్లో గొప్ప హాట్ టాపిక్ అనిపించిందని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు యాపిల్ నుంచి. అండ్ నెక్స్ట్ టాపిక్ అండ్ మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి నోకియా నుంచి అని చెప్పుకోవచ్చు. సో నోకియా వచ్చేసరికి మనకు నోకియా 1.4 పాయింట్ సిరీస్ ఏవైతే ఉంటాయో సో 1.2, 3, 4 పాయింట్ సిరీస్ ఏవైతే ఉంటాయో సో ఇవి వచ్చేసరికి మనకు ఇంకా మీదట తీసుకురాదు అని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇది ఒక గొప్ప గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ పాయింట్ అనేది మొత్తం హెడ్ఏక్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ పాయింట్స్ అనేది తీసేసి మనకు వచ్చేసరికి జస్ట్ ఈ కానీ జీ కానీ ఇట్లా ఏదో ఒక కొత్త సిరీస్ అనేది తీసుకొస్తారన్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో నోకియా నుంచి ఒక గుడ్ మూవ్ అని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో చూడాలి సో మనకు వచ్చేసరికి నోకియా మదిలో ఏముందో సో ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ కనుక మనం చూసుకున్నట్టయితే రియల్మీ నుంచి అని చెప్పుకోవచ్చు. సో రియల్మీ వచ్చేసరికి ఈ వీక్లో మనకు రియల్మీ 8 గురించి అయితే చాలా న్యూసెస్ అండ్ మనకు వచ్చేసరికి చాలా రూమర్స్ అయితే వినబడ్డాయని చెప్పుకోవచ్చు. సో రియల్మీ 8 ఇది వచ్చేసరికి మనకు త్వరలో అయితే లాంచ్ కాబోతుంది. సో మేబీ 23rd or 24th అయితే లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అయితే ఇప్పుడు వచ్చేసరికి దీనికి సంబంధించిన వీడియో టీజర్స్ అండ్ మనకు వచ్చేసరికి ఇమేజెస్ అవి ఇవి అని చెప్పి చాలా వరకు అయితే లీక్స్ అయితే వచ్చాయి. సో ఇదానికి వచ్చేసరికి 24th అయితే లాంచ్ చేయవచ్చు అన్నట్టు గట్టి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో లాంచ్ చేసిన తర్వాత అయితే దీని గురించి అయితే ఇన్డెప్త్గా అయితే మనం అయితే మాట్లాడుకున్నాం. సో ఈ వీడియోలో అయితే ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి. నా ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. నా వీడియోని షేర్ అయితే చేయండి. సో వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్ గురించి. అండ్ సీన్ మై నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ దిస్ యువర్ సాయికిరణ్ సైనింగ్ అవుట్. బై.